సూర్యుడు దీపం మాకు వెళ్తురు కనబడుతుంది. లైట్ వచ్చిందండి, పోల్ కోట్ వేసి లోపల మళ్ళీ వేసారు. స్వతంత్రం మారిన కాంచి ఇదే మాకు కరెంట్ ఇవ్వడం. మరి ఇన్నాళ్ళు మాకు చీకటిలో బతికాం కదా, ఇప్పుడు వెళ్తురు వచ్చిందని సంతోషం వచ్చింది. ఏంటంటే జీవితకాలం చదువే ముఖ్యమన్నారు. చదువు సహజంగా నచ్చింది. ఈ గిరిజన గ్రామంలో సూర్యుడు అస్తమించాక కూడా వెలుగులు చూడగలుగుతున్నారు. లైట్ చూస్తే ఎర్రగుందా? సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందా లైట్ చూస్తే? ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామానికి విద్యుత్ వెలుగులు వచ్చాయి. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ గూడెంలోని ఈ చీకట్లను పారద్రోలేందుకు ఈ విద్యుత్ వెలుగులు వచ్చాయి. ఈ విద్యుత్ వెలుగులు గిరిజనుల మొఖాలపై నవ్వులను తీసుకొచ్చాయి. ఈ గూడెం గ్రామంలో 17 కుటుంబాలుంటాయి. తమ ఇళ్లలో విద్యుత్ బల్బుల వెలుగులను చూసి వీరు ఆనందపడుతున్నారు. హాయిగుంది. లైట్ వచ్చిందండి, పోల్ కోట్ వేసి లోపల మళ్ళీ వేసారు. లైట్ వచ్చింది. మా చిన్నతనం నుంచి నైట్ అనేది మాకు తెలియదు. అయినా బయటక అధికారులకి అన్ని పెట్టాం కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈ స్వతంత్రం మారిన కాంచి ఇదే మాకు కరెంట్ ఇవ్వడం. ఇప్పుడు వచ్చింది నైట్. ఈ నైట్కి చూస్తే మాకే కళ్ళల్లో ఆనందం అన్ని కనిపిస్తున్నాయి. కరెంట్ వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. వచ్చింది నైట్ చూసినాము. నైట్ ఎలుగులోనే మేము పని చేసుకుంటాం. సూర్యుడు దీపం మాకు వెళ్తురు కనబడుతుంది. ఆ వెలుతురుతో మా కరపుల్లలు తెచ్చుకుంటున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, మా పిల్లలకి బడి చెప్పుకుంటున్నాం. ఈ గ్రామానికి విద్యుత్ సదుపాయం కల్పిస్తామని 2025 ఏప్రిల్లో అడవితల్లి బాట కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ఈ ఊరికి 9.6 కిలోమీటర్ల మేర కేంద్ర ప్రభుత్వ పీఎం జన్మన్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అడవులు, కొండల్లో 217 విద్యుత్ స్తంభాలు వేశారు. ఇందుకోసం 80 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. గడపకి ఇచ్చారు, వంటగదికి కూడా ఇచ్చారు. ఇప్పుడు మా ఇల్లంతా ఎలుగు కనిపిస్తుంది కళ్ళలో. అదొక లైట్, లోపల ఒక లైట్. చిన్న కాంచి పెరిగాం, పుట్టాం, 3 తరాలు మారిపోయి ఆనందము, సంతోషం కలిగింది. అంతకంటే మించింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ వాళ్ళకి అసలు కరెంట్ లేదు కదా, రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.